6 నెలలు పూర్తయిన తర్వాత, సంవత్సరం పూర్తయిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మాతోనే ఉద్యోగులతో ఇంటింటి తిరిగి పోస్టర్లు అంటించడం, ఇది మంచి ప్రభుత్వం అని మాతోనే ప్రచారం చేయించడం జరిగింది. మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ ఉద్యోగులకు మాత్రం ఇది మంచి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది ఉద్యోగులను ముంచే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాదు. ఉద్యోగులను ముంచే ప్రభుత్వం ఇది. ఉద్యోగులను ముంచిన ప్రభుత్వం ఇది. ఉద్యోగులను దగా చేసిన ప్రభుత్వం ఇది. దారుణంగా ఉద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం ఇది. 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఉద్యోగికి, ఒక్క వర్గానికి ఈ ప్రభుత్వం న్యాయం చేయలే. అందుకే ఈరోజు మీరు చూసుకోండి, విజయవాడ ధర్నా చౌక్ ఉద్యోగుల ధర్నాతో దద్దరిల్లిపోతుంది. అంగన్వాడీలు ధర్నా చేసిన, టీచర్లు ధర్నా చేస్తున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ధర్నా చేస్తున్నారు, ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు, అంటే ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ఉద్యోగుల సమస్యలనే పట్టించుకోవాలి. ఉద్యోగులనే పట్టించుకోవాలి. పూచిక పుల్లలాగా చూస్తుంది ఉద్యోగులను. ఉద్యోగులు ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చింది అధికారంలోకి రావడానికి. ఆ హామీల సంగతి పక్కన పెడితే ఉద్యోగులకు రెగ్యులర్గా రావాల్సినవి, వాళ్ళకు హక్కుగా రావాల్సిన డిఏలు ప్రమోషన్లు కూడా ఇవ్వడం లేదు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో లెక్క ప్రకారం 4 డిఏలు ఇవ్వాలి. అంటే పాతయన్ని పక్కన పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకు ఒక డిఏ లెక్కేసుకుంటే 2 సంవత్సరాలకు 4 డిఏలు ఇవ్వాలి. కానీ ఇంతవరకు ఇచ్చింది 1 డిఏనే. ప్రభుత్వం మొత్తానికి ఇప్పటి వరకు ఉద్యోగులకు చేసింది ఏదన్నా ఉందా అంటే 2 నెలల్లో 1 డిఏ ఇవ్వడం మాత్రమే. ఆ డిఏ ఇచ్చేటప్పుడు ఏం చెప్పిండు, పండగ చేసుకోండి అన్నారు. అంటే 1 డిఏతో ఏం పండగ చేసుకోవాలా? దీపావళి చేసుకోవాలా, క్రిస్మస్ చేసుకోవాలా, సంక్రాంతి చేసుకోవాలా, సంవత్సరంలో అన్ని పండుగలు చేసుకోవాలా, లేకపోతే 5 సంవత్సరాలు ఈ 1 డిఏతోనే పండుగ చేసుకోవాలా? అది కూడా అర్థం కావడంలే. వీళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండు ఉద్యోగులకు? అధికారంలోకి వచ్చేటప్పుడు 9 హామీలు ఇచ్చిండు ఉద్యోగులకు. 9 హామీల్లో 1 హామీ నేను అమలు చేసిండు చెప్పమనండి. 1 హామీ ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా అడగండి. 1 హామీ ఉద్యోగులకు సంబంధించిన 1 హామీ అమలు చేయలే. అధికారంలోకి వస్తున్న వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పిండ్రు. వెంటనే అంటే ఉద్యోగులు ఏమనుకున్నారు, నెలకో 2 నెలలకో ఇస్తారనుకున్నారు ఉద్యోగులు అందరూ కూడా. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఇదే హామీని 27% ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఆ ప్రభుత్వం ఆ హామీని అమలు చేసింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా వెంటనే అంటున్నారు కాబట్టి అధికారంలో వచ్చిన నెలకో 2 నెలలకో ఐఆర్ ఇస్తారని అందరూ ఉద్యోగులందరూ ఆశపడిండ్రు, ఎదురు చూసిండ్రు. కానీ 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఐఆర్ అతిగతి లేదు. అంటే వెంటనే అంటే ఎన్ని సంవత్సరాలు వెంటనే అనేది వాళ్ళ దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో వెంటనే అంటే ఎన్ని సంవత్సరాలు మాకు అర్థం కావడంలే. 5 ఏళ్ళ మళ్ళీ ఎన్నికలప్పటికీ ఐఆర్ ఇచ్చి మళ్ళీ ఎన్నికలకు పోతారా? అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంటో అర్థం కావడంలే. పాత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసింది. 2023 నుంచి ఉద్యోగులకు పిఆర్సీ రావాలి. పాత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసింది. అపాయింట్ చేసిన పిఆర్సీ కమిషన్ ఈ ప్రభుత్వం రాగానే రిజైన్ చేసిండు. ఎందుకు చేసిందో ఎవరికి తెలియదు. రిజైన్ చేయమని బలవంతం పెట్టిందా ఆయన రిజైన్ చేసినా తెలియదు. రిజైన్ చేసిన పిఆర్సీ కమిషనర్ స్థానంలో ఇంతవరకు పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలే. 2023 జూలై నుంచి అంటే 3 ఏళ్ళు అయింది. పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం దాటిపోయి 3 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయాలా? పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు? పిఆర్సీ ఇవ్వాలంటే పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి కనీసం 1 సంవత్సరం తీసుకుంటారు. అది కూడా ప్రభుత్వానికి ఇష్టమైతేనే. మళ్ళీ లేదంటే ప్రభుత్వం వాళ్ళతో ఎక్స్టెండ్ చేయించి మళ్ళీ ఎన్ని రోజులైనా తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు సంవత్సరానికి రిపోర్ట్ ఇచ్చినా మళ్ళీ దాన్ని ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఎగ్జామిన్ చేసి, అధికారులు ఎగ్జామిన్ చేసి, మళ్ళీ ఉద్యోగులతో చర్చించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ 1 సంవత్సరం పడుతుంది. అంటే ఈరోజు పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసినా కూడా ప్రభుత్వం పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఇంకా ఇప్పటికీ పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయకపోతే పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు? అసలు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందే ప్రభుత్వానికి? అది కూడా 2029 ఎలక్షన్ ముందు ఎలక్షన్ డ్రామాలో భాగంగా మాకేమన్నా దాన్ని ఒక డ్రామాగా నడుపుతారు అర్థం కావడంలే. ఇంకా పెండింగ్ బకాయిల గురించి, పెండింగ్ బకాయిలు అన్నీ ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిండ్రు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక శ్వేతపత్రం ఇచ్చిండ్రు. ఆ శ్వేతపత్రంలోనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు 22,940 కోట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్పిండ్రు. ఇంతవరకు ఆ 22,000 కోట్ల బకాయిలు ఏమన్నా తీర్చిండ్రా? ఆ 22,000 కోట్ల బకాయిలు ఈ రోజుకి ఎన్ని అయినాయి? ఈ రోజుకి 35 నుంచి 40,000 కోట్లు అయినాయి. అంటే పాత ప్రభుత్వంలో 5 ఏళ్ళకి 22,000 కోట్ల బకాయిలు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక 2 నెలలకే మళ్ళీ ఒక 15 నుంచి 20,000 కోట్ల బకాయిలు పెరిగినాయి. అంటే బకాయిలు కొండలాగా పెంచుకుంటూ పోతాను తప్ప బకాయిలు చెల్లించే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం కనపడ్డంలే. మేము ప్రెజర్ పెట్టంగా మొన్న సంక్రాంతికి ఒక డిఏ అరియర్స్ బకాయిలలో ఒక డిఏ అరియర్స్ ఇస్తామని చెప్పి సంక్రాంతి ముందు రోజు హామీ ఇచ్చింది ప్రభుత్వం. అది కూడా ఆ సంక్రాంతికి ఇచ్చిన హామీలో కూడా ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదు. కొందరికి మాత్రం, అంటే
అదేందో వాళ్ళకి కొందరికి ఒక ఇన్స్టాల్మెంట్ పడింది, కొందరు 2 ఇన్స్టాల్మెంట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసిండ్రు. అంటే సంక్రాంతికి చెప్పిన హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఇంకా చాలామందికి ఆ చెప్పిన ఒక్క డిఏ బకాయి కూడా ఇంతవరకు పడలే. పోలీసులకు అయితే 5 ఎస్ఎల్ పెండింగ్ ఉన్నాయి. ఎప్పుడు పోలీసులకు 5 ఎస్ఎల్ పెండింగ్ పెట్టిన చరిత్ర గతంలో కూడా ఎప్పుడు లేదు. ఇప్పుడు పోలీసులకు 5 ఎస్ఎల్ పెండింగ్ ఉన్నాయి. రిటైర్మెంట్ వాళ్ళకు 20 నెలల నుంచి గ్రాట్యుటీ రావడంలే, ఈఎల్ ఎన్కాష్మెంట్ రావడంలే. ఇలా ఏ పెండింగ్ బకాయిలు అనేది అసలు ఏ మాత్రము ఏ ఒక్క ఉద్యోగికి ఇవ్వడం లేదు. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు మేలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. సిపిఎస్ అంటే జీపీఎస్, గత ప్రభుత్వం జీపీఎస్ అనేది ఒక విధానం, ఒక గ్యారంటీ పెన్షన్ తీసుకొచ్చే అది బాగలేదని చెప్పి దాన్ని క్యాన్సిల్, అంటే పెండింగ్లో పెట్టి దాన్ని పక్కన పెట్టి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా వెనక్కి తీసుకొని అంటే హోల్డ్ చేసి జీపీఎస్ని సమీక్షించి జీపీఎస్ కంటే మెరుగ్గా ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఒక సిపిఎస్ ఒక పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. ఏ రకమైన పెన్షన్ విధానం తీసుకొచ్చారు మీరు? అసలు పెన్షన్ మీద మీకు ఉండే ఆలోచన ఏంటి? ఉద్యోగులకు ఏ రకంగా మేలు చేయాలనుకుంటున్నారు అనేది ఏమైనా ఆలోచించిందా? ఉద్యోగ సంఘాన్ని పిలిచి మాట్లాడిందా? పోనీ కనీసం ఒక కమిటీ వేసిందా? ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం సిపిఎస్ మీద? ఆ గతంలో ఎలక్షన్ అప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మేము గతంలో లాగా నెలకు వారానికి చేస్తామని హామీ ఖచ్చితంగా 1 సంవత్సరంలో దీనికి పరిష్కారం చూపిస్తామని చెప్పిండ్రు. సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు అయింది, పరిష్కారం చూపడం మొదలుపెట్టు. పరిష్కారం చూపే ప్రయత్నం కూడా మొదలుపెట్టలేదు. ఇంకా వీళ్ళు పరిష్కారం చేయాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. ఇంతకంటే ఉద్యోగులు మోసం చేయడం ఇంకేముంటుంది? అట్లా ప్రతి ఒక్కరి మిగతా హామీలు కూడా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలని అమలు చేస్తామని చెప్పిండ్రు, అది లేదు. పెన్షనర్లకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, అది లేదు. ఈ రకంగా ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా గత ప్రభుత్వం జరుగుతున్నాయి కూడా జరగడం లేదు. ఇంతకుముందు చెప్పినట్టు డిఏలు ఇవ్వలేదు, ప్రమోషన్లు కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రం అంతా ప్రమోషన్లు జనవరి 30కి డిపిసి కంప్లీట్ చేయని చెప్పి మా సెక్రటరియట్లో జిఏడి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు, కానీ అక్కడే జరగడం లేదు. జిఏడిలో జరగడం లేదు. అసెంబ్లీలో అయితే అసలు ప్రమోషన్లే ఇవ్వడంలే. అసెంబ్లీ సెక్రటరీగా ఒక అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి అసెంబ్లీ సెక్రటరీగా పెట్టిండ్రు, అక్కడ ఇష్టారాజ్యం చేస్తున్నారు. అసలు ప్రమోషన్లే ఇవ్వడం లేదు. గతంలో కూడా 2014-19 మధ్య కూడా అప్పటి ప్రభుత్వం అప్పుడు కూడా ఉద్యోగులు అసెంబ్లీ ఉద్యోగులు ప్రమోషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. అప్పుడు కూడా అర్హత లేని వ్యక్తిని సెక్రటరీగా కొనసాగించడానికి అసెంబ్లీ ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. అలాగే ప్రమోషన్లు ఇవ్వరు, డిఏలు ఇవ్వరు, చెప్పిన హామీలు అమలు చేయరు. వీఆర్ఏలకు ప్రమోషన్లు లేవు, జీతాలు పెంచలే. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎప్పుడు 2020లో జీతాలు పెంచిండు, వాళ్ళకి 5 ఏళ్ళు దాటిపోయింది, వాళ్ళకు జీతాలు పెంచడంలే. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేట్ చేస్తూ ప్రభుత్వం చట్టం తెచ్చింది గత ప్రభుత్వం. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వానికి బాధ ఏంటి? దాంట్లో సగం మంది దాదాపు 4000 మంది రెగ్యులర్ అయినరు. వాళ్ళు కొంతమంది అయ్యి కొంతమంది కాకపోయిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది? వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి ప్రభుత్వానికి ఉండే బాధ ఏంటి? అంటే ప్రభుత్వానికి ఉద్యోగులకు మేలు చేయాలనే ఆలోచన లేదు, మేలు చేయడం ఇష్టం లేదు, అదే కనపడుతుంది.